అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులకు తల్లికి వందనం పేరిట 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు మేము బ్యాంకులో జమ చేస్తామని చెప్పేసి వారి ఈ సూపర్ 6 పథకాల్లో భాగంగా ఒక పథకం, ఒక హామీ అయినటువంటి తల్లికి వందన కార్యక్రమం ఈరోజు మేము చేస్తామని చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం. అయితే గత ప్రభుత్వం ఏర్పాటైన మొదటి సంవత్సరం నుండే ఈ తల్లిదండ్రుల ఖాతాల్లో పిల్లలకు 15,000 రూపాయల చొప్పున జమ చేయడం జరిగింది. వీళ్ళు ఏయో కారణాలు చెప్తూ కనీసం ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరం తర్వాత అయినా సరే ఈ తల్లికి వందన అనేటువంటి కార్యక్రమం ప్రారంభించడం సంతోషించదగ్గ విషయం, హర్షించదగ్గ విషయం. అయితే వీరు చెప్తున్నారు 67,27,164 మందికి ఈ స్వయంగా లబ్ధి చేకూరే విధంగా విద్యార్థులకు వారి పేరున తల్లుల ఖాతాల్లో ఈ 67,27,164 మందికి గాను 28,745 కోట్ల రూపాయలు జమ చేస్తున్నామని చెప్పేసి 15,000 రూపాయలు చొప్పున జమ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. వీరు చెప్పిన సంఖ్య ఇక్కడ కొంచెం ఆలోచించాల్సిన విషయం. 67,27,164 మందికి 15,000 చొప్పున జమ చేస్తే వీళ్ళు చెప్తున్నది కేవలం 8,745,000 కోట్ల రూపాయలు మాత్రమే చెప్తున్నారు. 8,745,000 కోట్ల రూపాయలు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవంగా 67,27,000 మందికి 164 మందికి మనం 15,000 చొప్పున వాళ్ళు జమ చేస్తే అయ్యే ఖర్చు 10,900 కోట్ల 74 లక్షల రూపాయలు సుమారు. అంటే 2,00,000 కోట్ల రూపాయలు వీళ్ళు చెప్పిన నెంబర్కి వీళ్ళు జమ చేసే అమౌంట్కి 2,000 కోట్ల రూపాయలు తగ్గిపోతుంది. అంటే ఎవరి అకౌంట్ల నుంచి ఎంతమంది పిల్లలకి మేనేజ్ చేసేస్తారు, ఎంతమంది సరిపెడతారు? 15,000 రూపాయలు చొప్పున సరిపెడితే 67,27,000 మందికి రావు. 2,000 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ఏదో 100-150 కోట్ల తేడా వచ్చిందంటే అది వేరే విషయం. 67 ఇంటే చాలా. ఒకవేళ వీళ్ళు 15,000 కోట్ల రూపాయలు చొప్పున చేస్తే సుమారు 10,900 కోట్ల రూపాయలు జమ చేయాలి. 2,000 కోట్ల రూపాయలు వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అంటే తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. ఒకసారి దీనిపైన మరి ఎవరు ఏ విధంగా స్పందిస్తారో వేసి చూడాలి. ఇప్పటికైనా సరే వీళ్ళు మరి 2,000 కోట్ల రూపాయలు ఏ తల్లిదండ్రులకు తగ్గిస్తారో ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ వీరు చేసిన పని ఇప్పటికైనా సంతోషించదగ్గ విషయం. మిగతా హామీలు ఏవైతే ఇచ్చారో ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఏమైతే హామీలు ఇచ్చారో 1,500 1800 స్త్రీలకు కానివ్వండి, ఏమైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ కూడా చేస్తే చాలా సంతోషం. ఇప్పటికే చాలా భయంకరమైనటువంటి వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. ఈ విధమైనటువంటి పరిపాలన చేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా వీళ్ళు మూల్యం చెల్లించక తప్పదు. ఇప్పటికే ప్రజల పట్ల భయంకరమైన వ్యతిరేకతను మూట కట్టుకున్నట్టు ప్రభుత్వంగా వీళ్ళ పేరు అన్ని అబద్ధాలు. చెప్పిన హామీ ఒకటి నెరవేర్చకపోగా ప్రజలు ఏదైనా తిరిగి అడుగుతుంటే లేదా ఎవరైనా ప్రశ్నిస్తుంటే వారిపైన తిరిగి కేసులు పెట్టి వారిని నానా ఇబ్బందులకు గురిచేసి నానాయాగి చేస్తున్నటువంటి ప్రభుత్వం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యలకు, ఇలాంటి భయంకరమైనటువంటి హింసకు పాల్పడలేదు. ప్రతి ప్రభుత్వంలోనూ అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అది సహజమైనటువంటి విషయం. ఎవరు ఎంత ఆపినా అది జరుగుతూ ఉంటాయి. కానీ ఎంత భయంకరమైనటువంటి పరిపాలన, రాక్షస పాలన కింద ఇవి చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తుంటే వాళ్ళని ఏదో విధంగా కేసులు పెట్టి వారిని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చాలా భయభ్రాంతులకు చేస్తున్నారు. ఈ విధమైన పరిపాలన భవిష్యత్తులో దేనికి వినాశనానికే కానీ మంచికి కాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన గతంలో చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి చాలా భయంకరమైనటువంటి చాలా తేడా ఉంది.
చాలా చాలా రాక్షస పాలన చేస్తున్నారని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే సంక్షేమ ఫలాలు ఇస్తాము అని చెప్పారో, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రతి పథకంలో కూడా ఏ ఒక్కరిని పక్కన పెట్టకుండా ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, లేకపోతే బీజేపీ, కాంగ్రెస్, ఏ పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి వ్యక్తికి కూడా మనం ఇచ్చే సంక్షేమ పథకం అందాలి అని ఖచ్చితంగా చెప్పేటువంటి పరిస్థితులు గత పాలనలో ఉండేవి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉండేవి, వైసీపీ పాలనలో. కానీ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఉంటే వారిని పక్కకు పెట్టేయండి, ఏది కూడా వారు వెళ్ళడానికి వీలు లేదని స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం చాలా విచారించదగ్గ విషయం. ఏదేమైనప్పటికీ 2,000 కోట్ల రూపాయలు తక్కువ చేసి వేస్తున్నారు. మరి ఇది ఎవరి అకౌంట్లో ఏ విధంగా చేస్తారు, బహుశా మరి ఇది వేసిన తర్వాత ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయనేది మనం వేసి చూడాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.